35 మందితో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ రాయల్ ఏర్పాటు కావడం అభినందనీయమని పీడీజీ మరియు ఐఎంఎం పాస్ట్ కౌన్సిల్ చైర్పర్సన్ తీగల మోహన్ రావు, పాస్ట్ కౌన్సిల్ చైర్పర్సన్ మరియు ఎండీ 320 జీఎస్టీ కోఆర్డినేటర్ గోలి అమరీందర్ రెడ్డి అన్నారు. క్లబ్ ప్రారంభం కాకముందే సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ఇతరులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ రాయల్ ఇనాగరేషన్ మరియు ఇన్స్టాలేషన్ కార్యక్రమం నల్గొండ పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నల్గొండ పట్టణంలో ఇప్పటికే 15 క్లబ్బులు ఉండగా 16వ క్లబ్గా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ రాయల్ ఏర్పాటు కావడం సంతోషదాయకమని, 35 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ క్లబ్ సామాజిక సేవా కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించుకోవడం అభినందనీయమని అన్నారు. వారి ప్రాంతంలోనే కాకుండా వారి వారి స్వగ్రామాలలో కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు తెచ్చుకునేలా వారిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ క్లబ్ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. లయన్స్ క్లబ్ ద్వారా మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో కొత్త క్లబ్ని ప్రారంభించామని, కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నూతన క్లబ్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్ 320 జిల్లా గవర్నర్ యారాల ప్రభాకర్ రెడ్డి, కేవి ప్రసాద్, నీతి రఘుపతి, సింహాద్రి శివశంకర్రావు, కట్ట అనంతరెడ్డి, ఆమంచి రాజలింగం, తుమ్మలూరి మురళీధర్ రెడ్డి, సతీష్ కుమార్ కోడే, రామకృష్ణ చిలుకూరి, ఊరుకొండ ప్రభాకర్ రెడ్డి, రేపాల మదన్ మోహన్, కడిమి హరినాథ్, నిమ్మల పిచ్చయ్య, మందడి శంకర్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ రాయల్ అధ్యక్షుడు ఎర్రబెల్లి నర్సిరెడ్డి, మొదటి వైస్ ప్రెసిడెంట్ జొన్నలగడ్డ శేఖర్ రెడ్డి, రెండవ వైస్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాస్ రెడ్డి, మూడవ వైస్ ప్రెసిడెంట్ గోలి లక్ష్మారెడ్డి, కార్యదర్శి కొప్పల సుధాకర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలు కోయ నరసింహారెడ్డి, కలగోని ధనుంజయ, ట్రెజరర్ నన్నూరు మురళీమోహన్ రెడ్డి, కాసాని వెంకట్రెడ్డి, సుంకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కత్తి మహిపాల్ రెడ్డి, మేకల అన్నపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ రాయల్ అనే నూతన క్లబ్ ఇన్స్టలేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ గారు, ఇన్స్టలేషన్ ఆఫీసర్గా అమరీందర్ రెడ్డి గారు, ఇండక్షన్ ఆఫీసర్గా కేవి ప్రసాద్ గారు, పీడీజీలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు 35 మంది నూతన సభ్యులతో నూతన క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మొదటగా లైనిజంకి వచ్చేసిన లైన్ మిత్రులందరికీ, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు నా తరఫున, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గ్రేటర్ తరఫున, మల్టిపుల్ తరఫున వెల్కమ్ చెప్తూ ఈ క్లబ్ ఏర్పాటు చేసిన గోలి అమరీందర్ రెడ్డి గారికి, ఊరకొండ ప్రభాకర్ రెడ్డి గారికి, నల్గొండ లైన్ మిత్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. దేవరకొండ రోడ్లో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ రాయల్ను ప్రారంభించుకోవడం జరిగింది. దానికి చార్టర్ ప్రెసిడెంట్గా నర్సిరెడ్డి గారు ఎర్రబెల్లి, అదేవిధంగా సెక్రటరీగా సుధాకర్ రెడ్డి, అదేవిధంగా ట్రెజరర్గా మురళీమోహన్ రెడ్డి గారు ఎన్నిక కాబడ్డారు. వారిని ప్రమాణ స్వీకారం చేయించాం. ముఖ్యంగా 35 మందితో ఈ యొక్క రాయల్ క్లబ్ రావటం అనేది చాలా అభినందనీయం. చాలా చక్కని కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళ క్లబ్కు ప్రారంభం కాకముందే ఒక మన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ దేవరకొండ ప్రాంతంలో దూర ప్రాంతాల నుంచి ఎండలో ప్రజలు వస్తున్నారని, మరి అదేవిధంగా చాలా చక్కని కార్యక్రమాలకు వాళ్ళంతా కూడా ప్రణాళికలు వేసుకున్నారు. ఇప్పటికే 15 క్లబ్బులకు తోడుగా 16వ క్లబ్బు ఇవాళ మాకు జతగా 35 మంది రావడం అనేది మరి వారి సేవ తత్పరతని గుర్తించాం. వారి యొక్క డాక్టర్లకు ఊళ్ళలో మెడికల్ టెస్టులు పెట్టి డాక్టర్లతో ఊళ్ళలో చేస్తామని చెప్పి మనం చేస్తాం. చదివేందులో మనం ఒకటి చేసినాము. మరి ఒకటి ఏప్రిల్లోనూ పెడియారం సెంటర్లో పెడదామని అనుకుంటున్నాము. అది కూడా పెడతాము. ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పి ఊహించకుండా క్లబ్బు అన్ని క్లబ్ల కన్నా ముందుకు తీసుకోవదలుచుకున్నానని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. నూతనంగా నల్గొండ రాయల్ క్లబ్ ప్రారంభించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా కుటుంబ సభ్యులతో ఈ నూతన క్లబ్ను ఇన్స్టాలేషన్ చేసుకున్నందుకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ముందు కూడా మేము ఈ రాయల్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి నల్లగొండలో మా సభ్యులందరి సహకారంతో ఎన్నో సేవలు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఈరోజు మా ప్రతి ఒక్క ఎగ్జిట్ మెంబర్కి కూడా పేరున ధన్యవాదాలు. మొన్న చలివేంద్రం కూడా ప్రారంభించాం. రక్తదాన శిబిరాలు చేస్తాం. అదేవిధంగా ఎన్నో ఎమర్జెన్సీ సర్వీస్లో మేము ముందుంటామని నేను హామీ ఇస్తున్నాను.